Penetration testing. So penetration testing, also known as a pen testing, is a simulated cyber attack against computer systems. Its purpose is to identify exploitable vulnerabilities and assess the security of the system. సో పెనిట్రేషన్ టెస్టింగ్ నే పెన్ టెస్టింగ్ అని కూడా అంటారు. ఈజ్ ఎ సిమ్యులేటర్ సైబర్ అటాక్. సిమ్యులేషన్ అంటే ఏమీ లేదు, రెగ్యులర్ గా సైబర్ అటాక్స్, రియల్ టైమ్ లో జరిగే సైబర్ అటాక్స్ ని కావాలని, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సైబర్ అటాక్ జరిగితే, ఏమైనా హ్యాకర్ ఒకతను అటాక్ చేస్తే ఎలాంటి వల్నరబిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడు, మన ఆర్గనైజేషన్ కానీ లేకపోతే డిజిటల్ అసెట్స్ కానీ ఎంతవరకు సెక్యూర్ గా ఉన్నాయనేవి రియల్ టైంలో అటాక్ జరిగితే ఎలా ఉంటుందో అలా టెస్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ సిమ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు అనమాట. రియల్గా కార్ తొలకుండానే ఆ ఎక్స్పీరియన్స్ రావడం కోసం ఓన్లీ స్టీరింగ్, యాక్సిలరేటర్, బ్రేక్ ఇలాంటి సిమ్యులేషన్స్ ఉంటాయి. కొంతమంది గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు అనమాట, బస్సు సిమ్యులేషన్స్, లారీ సిమ్యులేషన్స్, ఇట్లా. అదేంటంటే రియల్ టైం కాదు, బట్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇంకా గ్లోబల్ ఎన్క్యాప్ టెస్టింగ్ అంటారు. లైక్ కార్స్ ఏమైనా యాక్సిడెంట్ ఏమన్నా అయితే ఎంతవరకు దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఎన్క్యాప్ టెస్టింగ్ అని చెప్పేసి, గ్లోబల్ ఎన్క్యాప్ టెస్టింగ్ అని ఉంటుంది. అదేంటంటే కార్స్ని ఒక సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో కార్స్ని యాక్సిడెంట్ అయ్యేలా చేసి, ఒక గోడ కానీ రాక్ ఏదైనా ఒకటి ఉంటుంది అనమాట, దానికి తగిలితే ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, లోపల ఉన్న పాసెంజర్స్, ఫ్రంట్ సీట్లో ఉన్న వాళ్ళకి, బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఎయిర్ బలూన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయా లేదా, సో ఇలాంటిది సిమ్యులేటెడ్ ఒక యాక్సిడెంట్ చేస్తారనమాట. సో అలానే సో ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ సిమ్యులేటెడ్ అటాక్ ఏంటంటే, రియల్గా సైబర్ అటాక్ జరిగితే ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. బట్ ఏంటంటే ఇది రియల్ టైం అటాక్ కాదు, బట్ రియల్ టైం అటాక్లో వచ్చే రిజల్ట్స్ ఇందులో కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని సిమ్యులేషన్ అంటారు దీన్ని. ఇట్స్ పర్పస్ ఈజ్ టు ఐడెంటిఫై ఎక్స్ప్లాయిటబుల్ వల్నరబిలిటీస్ అండ్ అసెస్ ది సెక్యూరిటీ ఆఫ్ ది సిస్టమ్. సో ఎక్స్ప్లాయిటబుల్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి, వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తే ఎంతవరకు ఎక్స్ప్లోయిట్ అయ్యే పాసిబిలిటీ ఉందో దాన్ని చెక్ చేయడానికి సిమ్యులేటెడ్ సైబర్ అటాక్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని మనం పెనిట్రేషన్ టెస్టింగ్ లేకపోతే పెన్ టెస్టింగ్ అని అంటాం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్. వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, గ్రే బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇక్కడ వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే, సో అటాకర్ ఎవరైతే ఉన్నారో, అది పెన్ టెస్ట్ ఎవరైతే చేస్తున్నారో, ఆ పెన్ టెస్ట్ చేసే వ్యక్తికి మాక్సిమం ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నల్ నెట్వర్క్ మ్యాపింగ్ ఎలా ఉంది, యూజర్స్ ఎవరు ఉన్నారు, అవసరమైతే వాటి క్రెడెన్షియల్స్ ఏమున్నాయి, లేకపోతే వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు, వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ నెట్వర్క్ మ్యాపింగ్ వాడుతున్నారు, టోపాలజీస్ వాడుతున్నారు. సో ఏం జరుగుతుంది ఏంటంటే, వైట్ ఇక కంప్లీట్గా ఎంత డీటెయిల్స్ కావాలంటే అంత డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళకి. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఏదైనా ఒక అప్లికేషన్ కానీ ఏదైనా ఏదో ఒకటి ఎప్పుడైతే డెవలపింగ్ ఫేజ్లో ఉంటుందో, అలా డెవలపింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే, సో అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఫేజ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము. అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత, దాన్ని పబ్లిష్ చేసిన తర్వాత ఏదైనా వల్నరబిలిటీస్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో అది పబ్లిష్ చేయకముందే ఏ వల్నరబిలిటీస్ ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటే, ముందుగానే చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, సో టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. సో ఏమైనా ఎక్స్ప్లాయిట్, ఏదైనా సైబర్ అటాక్ అనేది జరగకుండా, ఒకవేళ జరిగినా కూడా అంత ఇంపాక్ట్ ఆ అప్లికేషన్ పైన కానీ, సర్వీస్ పైన కానీ, ఆ ఆర్గనైజేషన్ పైన కానీ ఉండకుండా ఉపయోగపడుతుంది అనమాట వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో వైట్ బాక్స్ ఏంటంటే, క్లియర్గా చెప్పాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అటాకర్కి ఇస్తారు. అటాకర్ ఆర్ టెస్టర్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్, బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్లో ఏంటంటే, పర్టికులర్ ఆ టార్గెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వరనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ నేమ్ చెప్తారంతే, ఆ కంపెనీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్. సో ఈ బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఏంటంటే, రియల్ టైమ్ అటాకర్ ఎవరైతే ఉన్నారో ఆ అటాకర్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయగలుగుతాడో అదే వేలో ఈ పెన్ టెస్టర్ ఎవరైతే ఉంటారో బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్లో అతను చేయాల్సి ఉంటాడు అనమాట. సో ఇదేంటంటే, దీనివల్ల ఏంటంటే, ఆర్గనైజేషన్ లెవెల్లో కాకుండా ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా రియల్ టైం ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అటాక్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేవి ఈ బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్లో తెలుస్తాయి అనమాట. సో ఇది బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. నెక్స్ట్, గ్రే బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇది సింపుల్గా అర్థమైపోతుంది. వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్ కాంబినేషన్ ఆఫ్ వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఎలా అంటే, వైట్ ప్లస్ బ్లాక్ కలిపితే మనకి జనరల్గా వచ్చే కలర్ అంటే గ్రే బాక్స్. సో అందుకని మనకి దీన్ని గ్రే బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ అని అంటారు అనమాట. సో ఈ మనకి జనరల్గా బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వట్లేదు, వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఈ గ్రే బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్లో ఏంటంటే, ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అవసరమో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు.
సో వాళ్ళ ఇష్టం అనమాట. ఎవరైతే పెనిట్రేషన్ టెస్టింగ్ చేయమని చెప్తున్నారో వాళ్ళ ఇష్టం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ బగ్ రావడం అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, బగ్ హంటింగ్ అంటారు. బగ్ హంటింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి వెబ్సైట్స్. హ్యాకర్ వన్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బగ్ హంటింగ్ సంబంధించి. సో ఈ బగ్ హంటింగ్ లో ఏంటంటే సెక్యూరిటీ పరంగా రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఎథికల్ హ్యాకర్స్ అని కూడా అనొచ్చు. అలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఏంటంటే ఆ వెబ్సైట్ లో ఎవరైతే ఒక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ కానీ, ఆండ్రాయిడ్ అప్లికేషన్ కానీ, ఐఓఎస్ అప్లికేషన్ కానీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, వాళ్ళు బిఫోర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు దాన్ని పబ్లికల్లీ అవైలబుల్గా చేసే ముందు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో పర్టికులర్గా ఈ ఫర్ ఎగ్జాంపుల్ abc.com ఈ .com పైన ఈ డొమైన్ పైన మీరు పెన్ టెస్ట్ చేసి ఏవైతే వల్నరబిలిటీస్ ఉన్నాయో అవి మాకు రిపోర్ట్ చేయండి అని చెప్పేసి వెబ్సైట్లో ఇస్తారు. సో దానిపైన మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇస్తారనమాట. లైక్ మీ స్కోప్ ఏదైతే స్కోప్లో ఉంది, ఈ డొమైన్కి సంబంధించి పర్టికులర్ ఈ abc.comకి సంబంధించి ఈ డొమైన్ పైన ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే అది వరకు స్కోప్లో ఉంది. abc.xyz.com ఈ సబ్ డొమైన్ ఏదైతే ఉందో ఆ సబ్ డొమైన్ అనేది స్కోప్లో లేదు. ఇలా కొన్ని డీటెయిల్స్ ఇస్తారనమాట. ఎప్పుడైనా పెనిట్రేషన్ టెస్టింగ్ చేస్తున్నాము అంటే మనకు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, లేకపోతే ఏదైతే టెస్ట్ చేస్తున్నారో మీరు ఎంతవరకు టెస్ట్ చేయాలి, ఏ డొమైన్ పైన టెస్ట్ చేయాలి, ఆ కంపెనీకి సంబంధించిన డిజిటల్ అసెట్స్ పైన మీకు ఎంతవరకు టెస్ట్ చేసే స్కోప్ ఉందో అంతవరకు మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవ్వాలి. ఏదైనా వల్నరబిలిటీస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే అది పబ్లిక్గా డిస్క్లోజ్ చేయకూడదు అనమాట, ఎవరికి తెలియకూడదు అనమాట. సో అలా చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఆ రూల్స్ ప్రకారం ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది పెనిట్రేషన్ టెస్టర్ ఎవరైతే టెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి, ప్లస్ ఆర్గనైజేషన్కి ఎవరైతే పెన్ టెస్ట్ చేయమని చెప్తున్నారో వాళ్ళకి. సో ఎవరు పడితే వాళ్ళు పెనిట్రేషన్ టెస్టింగ్ చేయకూడదు. నా ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు అనమాట కామెంట్స్లో, పెనిట్రేషన్ టెస్టింగ్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా చేసేయచ్చా అది ఇది అని చెప్పేసి. డైరెక్ట్గా మనం పెనిట్రేషన్ టెస్టింగ్ చేయకూడదు ప్రాపర్ పర్మిషన్ లేకుండా. సో ఇలా అనమాట. కొంతమంది ఉంటారు ఎలా అంటే పెన్ టెస్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి మెయిల్ ఐడీస్ ఫైండ్ అవుట్ చేసి ఈ వల్నరబిలిటీస్ మీ దాంట్లో ఉన్నాయి అది అని చెప్పేసి. సో అది ప్రతిసారి లీగల్ అవ్వకపోవచ్చు, కాదు కూడా. సో పర్మిషన్ లేకుండా మీరు టెస్ట్ చేశారు అంటే అది బ్లాక్ హ్యాట్ అవుతుంది అనమాట. సో అలా. సో పర్మిషన్ అనేది ప్రాపర్గా ఉంటేనే అది కూడా మీరు ఎంతవరకు టెస్ట్ చేయమంటున్నారో అంతవరకే టెస్ట్ చేయాలి. కొంతమంది కోడింగ్కి సంబంధించిన నాలెడ్జ్ ఎంతవరకు ఉండాలని చెప్పేసి. సైబర్ సెక్యూరిటీ అయినా సరే, టెక్నికల్గా ఏది నేర్చుకోవాలన్నా సరే, ఏ స్కిల్ అయినా సరే, అది మీరు ఎడ్యుకేషన్లో ఉన్నది ఏదైనా సరే నేర్చుకోవాలి అంటే ముందు మీ మైండ్ సెట్ ఇంపార్టెంట్ అనమాట. సో కోడింగ్ అయినా నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నేర్చుకుందాం, మనం ఏదో ఒకటి చేద్దామన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా నేర్చుకుంటూ ఉంటారు. సో అలా అనమాట. సో కోడింగ్ ఉంటుందా అంటే కంప్లీట్గా ఉంటుందని చెప్పలేము, ఉండదని చెప్పలేము. బట్ కోడింగ్ ఉంటే అడ్వాంటేజ్ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. మీ బిగినర్ లెవెల్లో ఫ్రెషర్గా మీరు జాయిన్ అయ్యేటప్పుడు కోడింగ్ అంతగా అవసరం రాకపోవచ్చు. లైక్ HTML ఉంటే ఫ్రెషర్గా సరిపోవచ్చు, లేదంటే జావా స్క్రిప్ట్ స్పెషల్గా సరిపోవచ్చు, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి అంతవరకు సరిపోవచ్చు అనమాట. లేదు అడిషనల్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు, ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే మీరు నేర్చుకునే మైండ్ సెట్ మీ దగ్గర మీరు ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతారు. లైక్ జావా నేర్చుకోగలుగుతారు, పైథాన్ నేర్చుకోగలుగుతారు. సో ఏదైనా సరే, దేనికి సంబంధించింది అయినా సరే, కోడింగ్ అంటే పర్టికులర్గా మీరు బేసిక్స్ ఫస్ట్ సరిపోతాయి. అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళేసరికి అది మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు టైం స్పెండ్ చేయగలిగి, మీరు టైం ఇవ్వగలిగి, మీరు నేర్చుకునే మైండ్ సెట్ మీ దగ్గర ఉంటే మీరు ఏదైనా నేర్చుకోగలుగుతారు. సో కంప్లీట్గా ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వండి. కోడింగ్ అనేది అవసరమా లేదా అంటే బేసిక్స్ అనేవి అవసరం. అది మీరు ఎవరైతే ఆ కంపెనీ ఉంటుందో రిక్రూట్ చేసుకునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బేసిక్ లెవెల్లో అవసరమైన మీరు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళే కొద్దీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది టోటల్గా మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కోడింగ్ ఉంటే చాలా అడ్వాంటేజ్. కొంతమంది పర్టికులర్గా ఈ కోడింగ్ స్కిల్స్ లైక్ జావా కానీ పైథాన్ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం అని చెప్పి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టార్టింగ్ అయితే బిగినర్ లెవెల్లో, స్టార్టింగ్ ఫ్రెషర్గా అయితే బేసిక్ లెవెల్ సరిపోతుంది. మీరు అడ్వాన్స్డ్గా నేర్చుకునే మైండ్ సెట్ అయితే మీకు ఉండాలి. ఈ సైబర్ సెక్యూరిటీలో కానీ ఎథికల్ హ్యాకింగ్లో కానీ ఏంటంటే ఒక చిన్న నాలెడ్జ్, ఒక నాలెడ్జ్తో మనం గ్రో అవ్వలేము. ఫ్రెషర్గా మనకి యూజ్ అయినా కూడా ఫర్దర్గా మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మల్టిపుల్గా మనకు అవసరం అవుతుంది అనమాట. మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలియాలి, నెట్వర్క్ గురించి తెలియాలి, IP అడ్రసెస్ గురించి తెలియాలి, అప్లికేషన్స్ ఎలా ఫంక్షనాలిటీ అది ఎలా జరుగుతుందని తెలియాలి. మీరు నేర్చుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఎవరో ప్రాపర్గా ఒక్కసారి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనక్స్ గురించి, విండోస్ గురించి, మ్యాక్ గురించి నేర్చుకుని ప్రాపర్గా అన్ని కంప్లీట్గా నేర్చుకుని, HTML నేర్చుకుని, జావా స్క్రిప్ట్ నేర్చుకుని, పైథాన్ నేర్చుకుని, జావా నేర్చుకుని, ఇవన్నీ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత నేను ఎథికల్ హ్యాకర్ అవుతాను, ఇది ఎంత కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత నేను జాబ్ సంపాదించుకుంటాను అంటే ఇయర్స్ గడిచిపోతాయి. మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? సో
బేసిక్ లెవెల్లో, లేదంటే ఇంకొంచెం బేసిక్ కంటే ఎక్కువ లెవెల్లో మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మీరు నేర్చుకునే స్కిల్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అది ఏ ఫీల్డ్ అయినా సరే, సైబర్ సెక్యూరిటీ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రీవియస్ వీడియోస్లో మనం టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ చూసాము. ఈ వీడియోలో వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది చూద్దాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ది 2023 IBM కాస్ట్ ఆఫ్ డాటా బ్రీచ్ రిపోర్ట్ రివీల్స్ ది యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎ డాటా బ్రీచ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఓవర్ ది పాస్ట్ 2 years. పాస్ట్ 2 yearsలో కాస్ట్ ఆఫ్ ఏ డాటా బ్రీచ్ బై కంట్రీ చూద్దాం. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, మిడిల్ ఈస్ట్, కెనడా, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, అట్లా ఒక 16 ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ చూడండి, 9.48 ఇన్ 2023లో ఉంది. సో ఇక్కడ 2023 9.48, 2022లో 9.44 ఉంది. ఇది యాక్చువల్గా మెజర్డ్ ఇన్ USD మిలియన్స్. ఇక్కడ 9.44 2022 టు 9.48 2023 అరౌండ్ యావరేజ్గా 0.04 మాత్రమే ఇంక్రీజ్ ఉంది. బట్ 0.04 అంటే అరౌండ్ ఇండియన్ రూపీస్లో అయితే 33 lakhs సమ్ చేంజ్ ఉంటుంది అనమాట. సో అంత ఈ స్లైట్ డిఫరెన్స్ కూడా అంత ఎఫెక్ట్ చూపెడుతుంది. అండ్ మిడిల్ ఈస్ట్, కెనడా, జర్మనీ, మిడిల్ ఈస్ట్లో చూస్తే 7.46 2022లో ఉంది, 8.07 ఉంది. ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇది డౌన్ అయినాయి అనమాట బ్లూ కలర్వి. సో ఇక్కడ మన ఇండియా అబ్జర్వ్ చేస్తే 2.32 ఇన్ 2022, 2023లో 2.18 ఉంది. పెద్ద స్లైట్ డిఫరెన్స్, కొంచెం తగ్గింది. బట్ ఏంటంటే ఇవి మొత్తం మిలియన్స్ అనమాట, $1 million ఉన్న రేట్ అనమాట. ఇది యావరేజ్గా మనం చేంజ్ చేస్తే అరౌండ్ 8 crore సంథింగ్ ఉండొచ్చు. సో ఆ లెవెల్ ఆఫ్ $1 million అంటే, అలాంటిది $9.48 million ఇక్కడ. సో ఎక్కువ ఎఫెక్టివ్గానే ఉందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఆఫ్ సైబర్ అటాక్స్ గ్లోబల్గా అనమాట. ఎంతగా కంట్రీ వైడ్గా చూసాం కదా, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, మిడిల్ ఈస్ట్, ఇండియా ఎక్సెట్రా. ఇప్పుడు గ్లోబల్గా చూస్తే ఏంటంటే 2024లో 9.5 trillion అనమాట, $1 trillion. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్, ఇంతకుముందు ఇయర్ కంటే 19% ఇంక్రీజ్ అయినాయి అనమాట సైబర్ అటాక్స్. అండ్ దెన్ 2025లో ఇవి ఎస్టిమేటెడ్ అనమాట 10.5 trillion. సో 2024 కంటే నెక్స్ట్ ఇయర్లో 10.5% అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తర్వాత 26లో 7.6%. ఏంటి, ఉన్నదానికంటే ఎక్కువ అనమాట. $1 trillion చూడండి, $1 billion ఎంత ఉందండి, $1 trillion ఇంకా ఉన్నట్టు. సో వరల్డ్ వైడ్గా సైబర్ అటాక్స్ జరిగినప్పుడు ఈ రేంజ్లో ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. దానికోసం అని చెప్పి సైబర్ డిఫెండర్స్ అనే వాళ్ళు బాగా అవసరం. ఎథికల్ హ్యాకర్స్ కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఎంత అవసరం అనమాట. ఓన్లీ పెనిట్రేషన్ టెస్టింగ్ అనే కాదు, సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు అవసరం అనమాట. ఈ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. $9.5 trillion ఇన్ 2024 USDలో, అది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే చాలా ఉంటుంది అనమాట. జనరల్గా $1 trillion అంటే మీరు కన్వర్ట్ చేసి చూడండి, 9.5 trillion, 1 trillion ఇన్ INR చూడండి, అండ్ 9.5 trillion ఇన్ INR చూడండి, చాలా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక బిలియనే చాలా ఉంటుంది, అప్పుడు ట్రిలియన్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఒక సైబర్ అటాక్ అనేది జరిగితే వరల్డ్ వైడ్గా. సో అప్ టు 2030లో లాస్ట్లో చూస్తే మీరు 17.9 trillion, ఇప్పుడు 2024లో 9.5 to 17.9 trillion అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అరౌండ్ 9.5 అరౌండ్ 18, 17.9 అంటే 18, డబల్ ఇంపాక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చే ఒక 5 yearsలో, 2025 అనుకోండి, ఇప్పుడు 24 మిడ్లో ఉన్నాం కదా, ఇంకొక 5 to 6 yearsలో ఈ రేంజ్లో ఉంటుంది అనమాట, $17.9 trillion. సో అది. సో ఆటోమేటిక్గా సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎథికల్ హ్యాకర్స్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంటుంది. పెనిట్రేషన్ టెస్టింగ్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దీని ప్రకారం, ఈ సర్వే ప్రకారం. నెక్స్ట్ 6 most common cyber attacks impacting business and individuals. ఇక్కడ టైప్ ఆఫ్ సైబర్ అటాక్స్ ఇవి లెఫ్ట్లో ఉన్నవి. ఇంపాక్ట్ ఆన్ బిజినెస్, ఇన్ కేస్ ఆ సైబర్ అటాక్ బిజినెస్ పైన ఇంపాక్ట్ చూపిస్తే ఎలా ఉంటుంది. ఆన్ ఇండివిజువల్గా ఒక పర్సన్ మీద ఇంపాక్ట్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ. సోషల్ ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ ఫిషింగ్, అంటే సోషల్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫిషింగ్, స్మిషింగ్ అనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట.
మెసేజ్ ద్వారా చేసేవి, వాయిస్ కాల్స్ ద్వారా చేసేవి, ఈమెయిల్స్ ద్వారా చేసేవి. సో వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఆన్ బిజినెస్ డేటా బ్రీచెస్ జరుగుతాయి, ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది మనీ పరంగా, అండ్ రిప్యుటేషనల్ డ్యామేజ్. ఏదైనా కంపెనీకి సంబంధించిన రిప్యుటేషన్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ సైబర్ అటాక్లో ఉంది, డేటా బ్రీచ్ అయింది కస్టమర్స్ అనగానే సో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట మార్కెట్లో ఆ కంపెనీ పైన. సో ఆ రిప్యుటేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్గా ఒక పర్సన్ పైన అలాంటి బ్రీచెస్లో ఆ పర్సన్ డేటా ఉంటే ఏం జరుగుతుంది, ఐడెంటిటీ థెఫ్ట్, స్టోలింగ్ క్రెడెన్షియల్స్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటంటే ఆ పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటి ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు యూజ్ చేసుకుని ఫర్దర్గా వేరే వాటిలో దీనికన్నా నెగిటివ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఆ క్రిమినల్ పర్పస్. సో ఐడెంటిటీ థెఫ్ట్. స్టోలింగ్ క్రెడెన్షియల్స్. సో డేటా బ్రీచ్ జరిగింది అనుకుందాం, ఏదైనా ఒక వెబ్సైట్ డేటా బ్రీచ్ జరిగినప్పుడు ఏమవుతుంది, మన అకౌంట్ అందులో ఉంటుంది కాబట్టి వెబ్సైట్ డేటాలో ఆటోమేటిక్గా మన క్రెడెన్షియల్స్ కూడా స్టోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో క్రెడెన్షియల్స్, స్టోలింగ్ క్రెడెన్షియల్స్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఏమైనా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ అందులో సేవ్ చేసి ఉంచారనుకోండి, ఈ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ యూజ్ చేసి మీకు కాల్ చేసి ఓటీపీ చెప్పమని చెప్తారు. సో ఇలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట, మీరు మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, డేటా బ్రీచ్ జరిగింది కాబట్టి ఏదో ఒక వెబ్సైట్కి సంబంధించి, ఆ బ్రీచ్లో మీ కార్డ్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉంటుంది బ్రీచ్ జరిగింది కాబట్టి. సో ఆటోమేటిక్గా వాళ్ళు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపించి మీకు కాల్ చేసి, ఇది ఒక టైప్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అనమాట. ఇది విషింగ్ అంటారు. వాయిస్ కాల్ తోటి ఓటీపీ షేర్ చేయండి, ఇట్లా ఏదో ప్రాబ్లం ఉంది మీ అకౌంట్కి సంబంధించి. లేదంటే రీసెంట్గా వచ్చే కాల్స్ ఎలా ఉంటున్నాయి అంటే డేటా బ్రీచ్ జరిగిందని చెప్పి వాళ్ళే డైరెక్ట్గా చెప్తారనమాట నమ్మించడానికి. సో మీరు ఈ బ్రీచ్ నుంచి తప్పించుకోవడానికి, లేకపోతే మీకు ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఓటీపీ చెప్పండి అంటారు, ఇలా అనమాట. లేకపోతే ఏదైనా మీకు ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అంటారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటారు అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఓన్లీ సైబర్ సెక్యూరిటీ, ఓన్లీ పెనిట్రేషన్ టెస్టింగ్ సంబంధించింది మాత్రమే కాదు, సైబర్ క్రైమ్స్కి సంబంధించింది కూడా. సో రీసెంట్గా కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట, అవి వేరే వీడియో చేస్తాను సైబర్ క్రైమ్స్కి సంబంధించిన వీడియో. సో ఇలా అనమాట, ఒక్క దాని మీద డిపెండ్ అయ్యి అటాకర్స్ కూడా అటాక్ చేయరు, మల్టిపుల్ థింగ్స్ని ఉపయోగించుకుని వాళ్ళు అటాక్ చేసి మన డబ్బులు అనేవి వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాన్సమ్వేర్. సో టైప్ ఆఫ్ అటాక్లో రాన్సమ్వేర్. ఇంపాక్ట్ ఆన్ బిజినెస్, ఆపరేషనల్ డిస్రప్షన్, ఫైనాన్షియల్ ఎక్స్టార్షన్, డాటా లాస్. సో రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్, రాన్సమ్వేర్ అటాక్ జరిగినప్పుడు ఏమవుతుందంటే డాటా మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళ బిజినెస్లో చేసే యాక్టివిటీస్ అనేటివి వాటికి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది, అండ్ డాటా లాస్ అనేది కూడా జరుగుతుంది. అండ్ పర్సనల్గా ఒక పర్సన్ మీద ఎఫెక్ట్ ఏం చూపిస్తుంది అంటే పర్సనల్ డేటా థెఫ్ట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్టార్షన్. ఆటోమేటిక్గా అల్టిమేట్ గోల్ అటాకర్స్ ఎక్కువగా ఏముంటుంది, డబ్బులు తీసుకోవడం అనేది ఉంటుంది అనమాట, ఏ అటాక్ చేసినా కూడా. సో అలా. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్. సో ఈ డీడాస్ అటాక్స్ ఏంటంటే, ఈ అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఏదో ఒక వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ ఏంటంటే రెగ్యులర్గా వచ్చే ట్రాఫిక్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్సైట్ ఒక 10,000 యూజర్స్ని కానీ హ్యాండిల్ చేయగలిగితే, వీళ్ళు 20,000 రిక్వెస్ట్ పంపించడం వల్ల ఏమవుతుందంటే ఆ వెబ్సైట్ హ్యాండిల్ చేయలేదన్నమాట అంత ట్రాఫిక్ని. సో ఆ వెబ్సైట్ అనేది లెజిటిమేట్ యూజర్స్కి అవైలబుల్గా ఉండదు, అటాకర్స్ అనే వాళ్ళు అటాక్ చేయడం వల్ల. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సర్వీస్ డిస్ట్రప్షన్. ఆ లెజిటిమేట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఇంటెండెడ్ యూజర్స్, సో ఆ యూజర్స్కి ఈ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉండదు. అంటే లాస్ ఆఫ్ రెవెన్యూ. సో డబ్బుల పరంగా కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ తీసుకుంటే బిగ్ బిలియన్ డేస్ అలాంటి టైంలో ఇన్కేస్ ఈ డీడాస్ అటాక్స్ చేస్తాయి. ఎనీవే వాళ్ళు ఆ డీడాస్ అటాక్స్ నుంచి ఎలా ప్రివెంట్ చేయాలి అనేవి మెజర్స్ ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు లేటెస్ట్ వెబ్సైట్స్ ఇవన్నీ. బట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో ఇలా ఏమవుతుంది అంటే ఆ లెజిటిమేట్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్కి ఆ వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్గా ఉండదు. సో ఆ టైంలో కస్టమర్ పర్చేజెస్ అనేవి కూడా ఉండవు కాబట్టి రెవెన్యూ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎస్ఎస్సి రిజల్ట్స్ రిలీజ్ అయినాయి 10th క్లాస్కి సంబంధించినవి. సో వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా రిజల్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ వెబ్సైట్లో ట్రై చేసినా కూడా ఏమవుతుందంటే వెబ్సైట్ అవైలబుల్గా ఉండదు. సో అలా అనమాట. సో ఎక్కువ ట్రాఫిక్ ఆ రోజు ఉండడం వల్ల వెబ్సైట్ అవైలబుల్గా ఉంటుంది, హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ రిక్వెస్ట్లు రావడం వల్ల. సో ఈ డీడాస్ అటాక్ అలా పనిచేస్తుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను యాక్చువల్గా అర్థం కావడానికి. ఎక్కువ ట్రాఫిక్ ఉంటే వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉండదు అనేది అర్థం కావడానికి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్స్ మీద ఎలా ఉంటుందంటే ఇంటర్నెట్ సర్వీస్ డిస్ట్రప్షన్, ఆన్లైన్ సర్వీస్ అన్అవైలబిలిటీ. ఇప్పుడు చెప్పాను కదా, సో అన్అవైలబుల్గా ఉంటుంది అనమాట ఆ వెబ్సైట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు.
నెక్స్ట్ మాల్వేర్, సిస్టమ్ డ్యామేజ్, అన్ఆథరైజ్డ్ డేటా యాక్సెస్, ఎస్పినాంజ్. సో ఈ మాల్వేర్ అటాక్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, ఏమైనా అప్లికేషన్స్ అవి సరిగ్గా పనిచేయవు, లేదంటే ఆ ఎఫెక్ట్ హార్డ్వేర్ మీద ఏమైనా పడితే హార్డ్వేర్ పాడైపోతుంది, సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. అన్ఆథరైజ్డ్ డేటా యాక్సెస్, సో మనం కాకుండా వేరే వాళ్ళు డేటాని యాక్సెస్ చేసుకుంటారు. ఎస్పినాంజ్, ఇంకేంటంటే ఈ మాల్వేర్లో ఇంకొక యాక్టివిటీస్ ఏముంటే స్పై యాక్టివిటీస్ ఉంటాయి, మనం ఏం బ్రౌజ్ చేస్తున్నాము, ఏ డీటెయిల్స్ అనేవి మన సిస్టంలో ఉన్నాయి, ఇలాంటివి అనమాట. అండ్ దెన్ పర్సనల్ డేటా థెఫ్ట్, డివైస్ మాల్ ఫంక్షన్, ప్రైవసీ ఇన్వేషన్, పర్సనల్గా ఒక పర్సన్ పైన ఇంపాక్ట్ అయినప్పుడు అనమాట ఇది. తర్వాత డేటా ఎక్స్టార్షన్, డేటా అనేది వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడం. సో ఇది ఈ బిజినెస్ పైన ఇంపాక్ట్ ఉంటే థెఫ్ట్ అండ్ థ్రెట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ సెన్సిటివ్ డేటాని యాక్సెస్ చేసుకుంటారు. ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్స్ మీద బ్లాక్మెయిల్ యూజింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ థ్రెట్స్ టు ఎక్స్పోజ్ ప్రైవేట్ డేటా. సో ఎలా అంటే ఏమైనా ఒక మాల్వేర్ అటాక్ కానీ లేదంటే మీ మొబైల్ కానీ హ్యాక్ అయింది అనుకుందాం. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఆడియో రికార్డ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకుని ఏం చేస్తారు అంటే ఇప్పుడు లేటెస్ట్గా చేసేవి ఏంటంటే మార్ఫింగ్. సో ఫేసెస్ మార్ఫ్ చేసి మీవి డేటా పబ్లిక్గా పెడతామని, ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే పబ్లిక్గా పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు ఇండివిజువల్ పర్సన్ అయితే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట సైబర్ క్రైమ్స్ పరంగా కూడా. సో మళ్ళీ చెప్తున్నాం, సైబర్ సెక్యూరిటీ అనేది ఇందుకే చాలా అవసరం అనమాట. సో ఇది సెక్యూర్గా ఉండాలంటే మనం పెన్ టెస్ట్ చేయాలి కాబట్టి పెనిట్రేషన్ టెస్టింగ్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ పరంగా ఏదైతే మనం ఈ సైబర్ క్రైమ్స్ నుంచి, సైబర్ అటాక్స్ నుంచి సెక్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ప్రతి టెక్నాలజీ అనేది మనకి ఇంపార్టెంట్. సో అందుకనే ఈ రిక్వైర్మెంట్ అనమాట, పెనిట్రేషన్ టెస్టింగ్ అయినా సరే, ఎథికల్ హ్యాకర్స్ రిక్వైర్మెంట్ అయినా సరే. మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్, థెఫ్ట్ అండ్ ఆథరైజ్డ్ యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ డేటా, ఫైనాన్షియల్ లాసెస్ అండ్ రెప్యుటేషనల్ డ్యామేజ్. బిజినెస్ పైన ఇంపాక్ట్ చూపించినప్పుడు, ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్స్ మీద చూపించినప్పుడు ఐడెంటిటీ థెఫ్ట్, ఫైనాన్షియల్ లాసెస్, ప్రైవసీ బ్రీచెస్ అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్స్ లైక్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తారు, లేదంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, పబ్లిక్గా మనకి ఫేమ్కి డ్యామేజ్ అవుతుంది, సో మనల్ని ఏమన్నా అనుకుంటారు. సో అలాంటి యాంగ్జైటీ, స్ట్రెస్ ఇదంతా వేయలేదు. సో ఈ మెన్ ఇన్ ది మిడిల్ అటాక్ ఏంటంటే ఒకటి రోగ్ యాక్సెస్ పాయింట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నుంచి ఏదైనా నేను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఏదైనా రౌటర్కి నేను యాక్సెస్ చేసుకునేటప్పుడు అలాంటి డూప్లికేట్ రౌటర్ నేమ్ వచ్చేలా కూడా చేస్తారనమాట, వైఫై ఫర్ ఎగ్జాంపుల్. సో దాంట్లో ఏంటంటే దాన్ని ఏమంటారు, రోగ్ యాక్సెస్ పాయింట్. సో ఆ రోగ్ యాక్సెస్ పాయింట్లో నేను ఒరిజినల్ రౌటర్ అనుకుని దానికి కనెక్ట్ అవుతాను, బట్ నేను ఏదైతే డేటాని నేను బ్రౌజ్ చేస్తున్నాను, ఏదైతే డేటా నేను సెండ్ చేస్తున్నాను, రిసీవ్ చేసుకుంటున్నాను, వాళ్ళు మానిటర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, రీడ్ చేసే ఛాన్సెస్. దాన్ని మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ అంటారు. సో దీనివల్ల సో ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ చాలా ఉన్నాయి, విచ్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ బిజినెస్ అండ్ ఆల్సో ఇంపాక్టింగ్ ఆన్ ఇండివిజువల్స్ టు. సో ఇలా అనమాట. నెక్స్ట్, who is most at risk of being targeted by a cyber attack? Data breaches. So data breaches ఎలాంటి వాటిపైన జరగవచ్చు, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ లైక్ హెల్త్ కేర్కి సంబంధించి హాస్పిటల్స్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఫైనాన్స్ లైక్ బ్యాంక్స్ ఇలాంటివి, అండ్ ఫార్మాస్యూటికల్స్ మీకు తెలుసు కదా, ట్యాబ్లెట్స్ ఇలాంటివి మెడిసిన్కి సంబంధించిన కంపెనీస్ పైన. అండ్ ర్యాన్సమ్వేర్ అటాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్స్ పైన, అగైన్ బ్యాంక్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించి. సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువ ఐటీ ఇండస్ట్రీస్ పైన జరిగే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవడానికి ఫిషింగ్ మెయిల్స్ పంపించడం, లేకపోతే విషింగ్ కాల్స్ చేయడం, స్మిషింగ్ మెసేజెస్ పంపించడం ఇలాంటివి. నెక్స్ట్, డీప్ ఫేక్ స్కామ్స్ అండ్ డేటా ఎక్స్ప్లోటేషన్, హై ప్రొఫైల్ ఇండివిజువల్స్. డీప్ ఫేక్ స్కామ్స్ మీరు రీసెంట్గా కొన్ని న్యూసెస్లో చూస్తుంటారు, సెలబ్రిటీస్ వేరే వీడియోస్లో సెలబ్రిటీస్ ఫేసెస్ పెట్టడం, లేకపోతే ఫొటోస్ మార్ఫింగ్ చేయడం ఇట్లాంటివి. మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్, ఫైనాన్స్, కమ్యూనికేషన్ అండ్ ఈ కామర్స్, లైక్ ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్. నేమ్స్ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో అదనమాట. కమ్యూనికేషన్కి సంబంధించి లైక్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్, మొబైల్ కమ్యూనికేషన్ ఇలాంటిది. ఫైనాన్స్, బ్యాంక్స్ పైన. డీడోస్ అటాక్స్, ఈ కామర్స్ వెబ్సైట్, క్లౌడ్ ప్రొవైడర్స్ అండ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్. ఏవైతే రెగ్యులర్గా యూజర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో వాటిపైన డీడోస్ అటాక్స్ జరగడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇలాంటివి చాలా టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. సో వీటి నుంచి సెక్యూర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి సైబర్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. సో సైబర్ క్రైమ్స్ నుంచి కానీ సైబర్ అటాక్స్ నుంచి కానీ డిఫెండ్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్ అనేవాళ్ళు మనకు అవసరం. సో ఈ ఎథికల్ హ్యాకర్సే పెనిట్రేషన్ టెస్టర్స్ కూడా ఉంటారు. ముందుగా ఏదైనా ఒకటి ఎక్స్ప్లోయిట్ అవ్వక ముందు, అది ఎక్స్ప్లోయిట్ అవుతుందా లేదా అని సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో
చెక్ చేసి వాటిని ప్యాచెస్ అప్లై చేసుకోమని ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఇస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఏదైనా సైబర్ అటాక్ జరగడానికి ట్రై చేసిన ఎవరైనా కూడా అప్పటికే అందులోని వల్నరబిలిటీస్ మనం ప్యాచెస్ చేసేసి ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇప్పుడు ఫేజెస్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ వీడియో చూద్దాము. సో జనరల్గా ఫేజెస్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఏముంటాయి అంటే ప్లానింగ్ అండ్ రికానైసెన్స్, స్కానింగ్, గెయినింగ్ యాక్సెస్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్, మెయింటైనింగ్ యాక్సెస్, రిపోర్ట్ రైటింగ్ అండ్ రెమెడియేషన్ ఆర్ రీటెస్టింగ్ అనమాట. సో ఈ ఫేజెస్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఆర్ స్టెప్స్ అనేవి ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ అనేవి ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉంటాయి అనమాట. సో కొంతమంది ఏంటంటే వాళ్ళకి సపరేట్ మెథడాలజీస్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కొన్ని స్లైట్ చేంజెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇందులో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ప్లానింగ్ అండ్ రికానైసెన్స్. సో ఈ ప్లానింగ్ అండ్ రికానైసెన్స్లో ఏంటంటే ఏవేవి టెస్ట్ చేయాలి, సో ఆర్గనైజేషన్లో పెనిట్రేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి వాటిని టెస్ట్ చేయాలి అనేది ఒక జనరల్గా ఏమంటారంటే కొంతమంది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు కదా, ఒక స్కోప్ అనమాట. ఇన్ స్కోప్లో ఏమున్నాయి, ఇన్ స్కోప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డొమైన్ తీసుకుంటే సమ్ xyz.com. సో xyz.com అనేది ఇన్ స్కోప్లో ఉంది అంటే మీరు టెస్ట్ చేయొచ్చు. సమ్ xyz.abc.com సబ్ డొమైన్స్ ఏమైనా ఉంటే అవి అవుట్ ఆఫ్ స్కోప్లో ఉన్నాయి అనుకుంటే అవి మెన్షన్ చేస్తారనమాట అట్లా. సో P1 వల్నరబిలిటీసా లేకపోతే P4 అప్ టు P5 వల్నరబిలిటీసా, ఎలాంటి టైప్ ఆఫ్ వల్నరబిలిటీస్ వాళ్ళు టెస్ట్ చేస్తారు పెన్ టెస్టర్స్, అండ్ వేటిని టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్స్ని మాత్రమే టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వెబ్ అప్లికేషన్స్, లేదు ఎంటైర్ నెట్వర్క్ని కూడా టెస్ట్ చేస్తారనుకోండి, నెట్వర్క్ గురించిన డీటెయిల్స్ అనమాట. అట్లా టైప్స్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, గ్రే బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎవరైతే పెనిట్రేషన్ టెస్టింగ్ చేపిస్తున్నారో ఆర్గనైజేషన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో ఆ ప్లాన్ చేసుకున్న తర్వాత రికానైసెన్స్ లేకపోతే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, డిస్కవరీ అని కూడా అంటారు. సో ఈ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్లో ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎన్ని అయితే పాసిబుల్ అంత ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ టార్గెట్ గురించి, వెబ్ అప్లికేషన్ అయితే వెబ్ అప్లికేషన్, ఒకవేళ ఏదైనా పర్టికులర్ వేరే డొమైన్ అయితే ఆ డొమైన్ గురించి, లేదంటే ఆ నెట్వర్క్ గురించి అయితే నెట్వర్క్ గురించి, లేదంటే కంపెనీ గురించి, ఓపెన్ సోర్స్ అనమాట. లైక్ ఎలా అంటే గూగుల్లో ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓపెన్ సోర్స్గా ఫ్రీగా. జనరల్గా మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గురించి సెర్చ్ చేసి ఆ వెబ్సైట్ గురించి కానీ, లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్స్ కానీ, ఇట్లా ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో అలా ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు పాసిబుల్లో అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్కి సంబంధించిన నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా నెట్వర్క్తో కానీ ఆ డొమైన్తో కానీ ఇంటరాక్ట్ అవుతాం అనమాట. బేసిక్గా ఫస్ట్ ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉంటుంది. ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా అంటే ఆర్గనైజేషన్తో డైరెక్ట్గా ఆ పర్టికులర్ డొమైన్తో కానీ ఆ పర్టికులర్ నెట్వర్క్తో కానీ ఐపీతో కానీ డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాకుండా సోషల్ మీడియాల నుంచి కానీ, బ్లాగ్స్ నుంచి కానీ, వెబ్సైట్స్ నుంచి కానీ ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతారో అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారనమాట. ప్యాసివ్ అంటే డైరెక్ట్గా మనం టార్గెట్తో ఇంటరాక్ట్ కాము. యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఏంటంటే డైరెక్ట్గా టార్గెట్తో ఇంటరాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారనమాట. సో ఇలా ఇన్ఫర్మేషన్ యాక్టివ్గా టార్గెట్తో ఇంటరాక్ట్ అయ్యి గ్యాదర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పర్టికులర్గా ఎవరైతే పెన్ టెస్టర్ ఉన్నారో లేకపోతే బ్లాక్ హ్యాకర్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేసే ఐపీ అడ్రసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కానింగ్ అని ట్రై చేశారనుకోండి, ఆ స్కాన్ ఏ ఐపీ అడ్రస్ నుంచి స్కాన్ జరుగుతుంది అనేది వాళ్ళ పర్టికులర్ నెట్వర్క్లో క్యాప్చర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో అది యాక్టివ్ అవుతుంది. సో ఎక్కువ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. తర్వాత స్కానింగ్, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఏంటంటే స్కాన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెనిట్రేషన్ టెస్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పెన్ టెస్టర్స్ పర్టికులర్గా ఏదైనా ఒక స్కానింగ్ టూల్ని యూజ్ చేసి కానీ లేకపోతే మాన్యువల్ టెక్నిక్స్ ఏదైనా యూజ్ చేసి కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. సో ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు ఏంటంటే పెనిట్రేషన్ టెస్టింగ్ ఆర్గనైజేషన్ చేపిస్తుంది కాబట్టి వాళ్ళ ఆర్గనైజేషన్లో జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటెక్టింగ్ టూల్స్ని యూజ్ చేస్తారనమాట. ఆర్గనైజేషన్ సైబర్ సెక్యూరిటీ కానీ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. డిటెక్టింగ్ టూల్స్ ఏం చేస్తాయంటే పర్టికులర్ ఈ ఐపీ నుంచి స్కాన్ అవుతుంది అనే డీటెయిల్స్ వాళ్ళకి అలర్ట్స్ రూపంలో వాళ్ళకి వెళ్తుంది అనమాట. మీ ఈమెయిల్స్ రూపంలో కానీ అలర్ట్స్ రూపంలో కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా టూల్ యూజ్ చేస్తే వాళ్ళ టూల్లో కానీ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. డిఫెన్సివ్ పర్పస్ ఏమైనా యూజ్ చేస్తుంటే అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఫైర్ వాల్స్లో కానీ ఆ పర్టికులర్ అప్లికేషన్స్లో కానీ ఏదైతే పెనిట్రేషన్ టెస్టర్స్ యూజ్ చేసే ఐపీ అడ్రసెస్ ఉన్నాయో ఆ ఐపీ అడ్రసెస్ పెన్ టెస్టర్స్ ఆర్గనైజేషన్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఐపీని అలౌ లిస్ట్లో క్రియేట్ చేసుకుంటారు, లేదంటే
ఆ ఐపీ నుంచి వచ్చే ట్రాఫిక్ని ఇగ్నోర్ చేస్తారు, లేదంటే ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారనమాట. మలిషియస్ యాక్టివిటీగా కన్సిడర్ చేయకుండా పెన్ టెస్టింగ్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి. సో అలా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆ స్కానింగ్ యాక్టివిటీ అని కంప్లీట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అందులో ఉన్న ఐపీ అడ్రసెస్ అన్ని ఏ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి అర్థమవుతుంది, ప్లస్ ఓపెన్ పోర్ట్స్ ఏమున్నాయి, ఆ ఓపెన్ పోర్ట్స్ ఏమైనా ఉంటే ఏదైనా వల్నరబుల్ పోర్ట్స్ ఏమైనా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి స్కానింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. స్కానింగ్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే డైరెక్ట్ గా మాన్యువల్ స్కానింగ్ ఉంటుంది, లేకపోతే రెగ్యులర్ గా ఏమైనా చిన్న స్క్రిప్ట్స్ రన్ చేసి చెక్ చేస్తారనమాట మాన్యువల్ స్కానింగ్ లో, లేదంటే ఆటోమేటెడ్ స్కానింగ్ టూల్స్ యూజ్ చేసి స్కానింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా స్కాన్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఫర్దర్ గా వాళ్ళు ఎక్స్ప్లాయిట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఆ వల్నరబిలిటీని బేస్ చేసుకుని. తర్వాత గెయినింగ్ యాక్సెస్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్. ప్రీవియస్ స్టెప్ ఏదైతే ఉందో స్కానింగ్ లో, ఈ స్కానింగ్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని తర్వాత యాక్సెస్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తారు, ఎక్స్ప్లాయిటేషన్స్ ని క్రియేట్ చేసుకుని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ సర్వీస్ లో కానీ పోర్ట్ నెంబర్ లో కానీ వల్నరబిలిటీ ఉందనుకుందాం, ఆ వల్నరబిలిటీని యూజ్ చేసుకుని ఏం చేస్తారు అంటే ఒక ఎక్స్ప్లాయిటేషన్ అనేవి క్రియేట్ చేసుకుని ఆ వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. వల్నరబిలిటీ అంటే ఏం లేదు, ఏదైనా ఒక లూప్ హోల్ కానీ ఆ సాఫ్ట్వేర్ లో ఉన్న ఒక బగ్ అని చెప్పచ్చు, దాన్ని యూజ్ చేసుకుని మనం హ్యాక్ చేసి ఏదైతే యాక్సెస్ ని గెయిన్ చేసుకోగలడానికి యూజ్ అవుతుందో దాన్ని వల్నరబిలిటీ అనొచ్చు అనమాట, సింపుల్ గా చెప్పండి. అండ్ తర్వాత మెయింటైనింగ్ యాక్సెస్. సో ఎక్స్ప్లాయిట్ చేసిన తర్వాత మనకి యాక్సెస్ వచ్చిన తర్వాత జనరల్ గా యాక్సెస్ మెయింటైన్ చేస్తేనే మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వగలుగుతాం అనమాట, ఎక్కువసేపు యాక్సెస్ ఉంటే. సో దీనికోసం ఏం చేస్తారు అంటే బ్యాక్ డోర్స్ కొన్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అనమాట. బ్యాక్ డోర్స్ ఏం చేస్తాయి అంటే ఆ కనెక్షన్ ని లైవ్ గా ఉంచుతాయి అనమాట, డిస్కనెక్ట్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ని కానీ రీస్టార్ట్ చేసినప్పుడు మనకి ఆ యాక్సెస్ అనేది డిస్కనెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఏవైనా మనకి బ్యాక్ డోర్స్ అనేవి మనం అందరూ ఇన్స్టాల్ చేసి లేకపోతే. సో అలాంటప్పుడు మెయింటైనింగ్ యాక్సెస్ కోసం బ్యాక్ డోర్స్ అలాంటివి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ గా యాక్సెస్ మెయింటైన్ చేయడం వల్ల ఇది ఏముంటుందంటే ఇన్స్కోప్ లో అనుకున్నాం కదా ఇంతకు ముందు ప్లానింగ్, ఆ ప్లానింగ్ లో ఏంటంటే పర్టికులర్ గా ఒక 1 వీక్ టైం లేకపోతే 2 డేస్ టైము 3 డేస్ టైము ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక ఇన్స్కోప్ టైం ఉంటుంది అన్నమాట, ఒక టైం రేంజ్ ఉంటుంది, ఆ టైం రేంజ్ లో విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి ఈ పెనిట్రేషన్ టెస్టింగ్. సో దానికోసం ఎంత టైం అయితే అవసరం అవుతుందో ఆ టైం వరకు యాక్సెస్ మెయింటైన్ చేసుకోవడానికి బ్యాక్ డోర్స్ అలాంటివి ఇన్స్టాల్ చేయడం వల్ల పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. ఒకవేళ సిస్టమ్ రీస్టార్ట్ అయినా, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అయినా జనరల్గా ఏం జరుగుతుందంటే ఏదైనా ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్లాయిటేషన్ యాక్సెస్ అనేది మనకి కంప్లీట్గా ఉండదు అనమాట. సో దానివల్ల ఏంటంటే యాక్సెస్ మెయింటైన్ చేయడం కోసం కొన్ని టూల్స్ లేకపోతే కొన్ని బ్యాక్ డోర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిపోర్ట్ రైటింగ్ అండ్ రెమిడియేషన్. సో ఈ పర్టికులర్గా ఈ ఫస్ట్ ప్లానింగ్ తర్వాత రికానసెన్స్ ఏదైతే ఉందో గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి స్కానింగ్, గెయినింగ్ యాక్సెస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, మెయింటైనింగ్ యాక్సెస్, ఇవన్నీ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యామో రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి మనం ఆర్గనైజేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, పెన్ టెస్టింగ్ రిజల్ట్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ ఎలా ఉండాలి అంటే టెక్నికల్గా ఎవరైనా ఉన్నా సరే ఆర్గనైజేషన్లో, నాన్ టెక్నికల్ పీపుల్ ఎవరైనా ఉన్నా సరే ఈ రీడబుల్ గా ఉండాలన్నమాట, ఈజీ టు రీడ్ అన్నట్టు, వాళ్ళకి అండర్స్టాండింగ్ గా ఉండాలి. ఇన్ కేస్ ఎవరైనా ఒక టెక్నికల్ పర్సన్ కానీ మీకు ఆ రిపోర్ట్ ఇవ్వాలి అని అడిగితే టెక్నికల్ వేలో ఉండాలి, అతనికి అర్థమయ్యే వేలో. నాన్ టెక్నికల్ పర్సన్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కాకుండా ఆర్గనైజేషన్ లో ఎవరైనా హైయర్ అఫీషియల్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి నాన్ టెక్నికల్ గా క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఎలా రిపోర్ట్ ఇవ్వాలో అలా రిపోర్ట్ జనరేట్ చేయాలన్నమాట. రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం చేసిన వర్క్ మొత్తం మన రిపోర్ట్ రిజల్ట్ లో కనిపిస్తుంది అనమాట, ఏం చేసామో ఏంటి అనేది. అండ్ రెమిడియేషన్, ఇన్ కేస్ ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే మనం ఎలా, ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ రెమిడియేషన్ గురించి కూడా వాళ్ళు అడిగితే మనం ఈ స్టెప్స్ ఫాలో అయ్యి దీన్ని రెమిడియేట్ చేసి పర్టికులర్ వల్నరబిలిటీ అనేది కూడా మనం రిపోర్ట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దెన్ రీటెస్టింగ్, ఇన్ కేసు వాళ్ళు ప్యాచింగ్ టీమ్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కొత్త లేటెస్ట్ వర్షన్స్కి అప్లికేషన్స్ని కానీ ఆ సర్వీసెస్ని కానీ అప్డేట్ చేయడానికి. సో వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత ఏంటంటే రీటెస్టింగ్ అనమాట, ఇన్ కేస్ మళ్ళీ అది ఒకవేళ ప్యాచ్ అప్లై చేసిన తర్వాత ప్రాపర్గా అప్లై అయిందా లేదా చెక్ చేయడానికి ఏంటంటే రీటెస్ట్ చేస్తారు. సో ఈ రిపోర్టింగ్లో ఏంటంటే మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని ఉంటుంది ఒకటి, POC. ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, ఎట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము అబౌట్ ది ఆర్గనైజేషన్ ఆర్ అబౌట్ ది టార్గెట్, లైక్ వెబ్సైట్ కానీ నెట్వర్క్ కానీ, ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మాన్యువల్గా కానీ ఆటోమేటెడ్ స్కానింగ్ కానీ మేము యూజ్ చేసి స్కాన్ చేసాము. తర్వాత స్టెప్లో గెయినింగ్ యాక్సెస్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్, ఆ పర్టికులర్ వల్నరబిలిటీని యూజ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసాము. అండ్ దెన్ యాక్సెస్ మెయింటైన్ చేయడం కోసం బ్యాక్ డోర్స్ అవి ఇన్స్టాల్ చేసాము. అండ్ దెన్ రిపోర్ట్ రైటింగ్ రిజల్ట్ అనేది ఇదని చెప్పేసి మనం పర్టికులర్గా ఆ పెనిట్రేషన్ టెస్టింగ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్లో మనం క్లియర్గా మెన్షన్ చేస్తాం అనమాట. సో
ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం అందరూ ఇవే స్టెప్స్ ఫాలో అవుతారు. బట్ స్లైట్ డిఫరెన్సెస్, కొన్ని మెథడాలజీస్ చేంజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ ఎవరైతే ఆ పెనిట్రేషన్ టెస్టింగ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి, అండ్ ఎవరిదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ వాళ్ళది అనమాట. సో ఎంత చెప్పినట్టుగానే గ్రే బాక్స్ బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, గ్రే బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, ఇలాగ ఈ డిఫరెన్సెస్ లో కూడా ఏ టైప్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నామో డిపెండ్ అయ్యి మనం ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ ఫైనల్ గా రిపోర్ట్ అనేది జనరేట్ చేసి ఆర్గనైజేషన్ వల్ల ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఎవరైనా అటాకర్ ఆ వల్నరబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఒక బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టర్ ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, ఎలా స్కాన్ చేస్తారు, ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారు, యాక్సెస్ ని ఎలా మెయింటైన్ చేస్తారు. సో ఇలా ఈ స్టెప్స్ అన్ని మనకి ముందే అర్థమైపోతాయి కాబట్టి ఆర్గనైజేషన్ లో ఉన్న వల్నరబిలిటీ, లేదంటే కంప్యూటర్ సిస్టమ్స్ లో, సర్వీసెస్ లో, ఆ వెబ్సైట్స్ లో, డొమైన్స్ లో, ఆ ఐపీ అడ్రసెస్ లో ఉన్న వల్నరబిలిటీస్ ని మనం ఫైండ్ అవుట్ చేసి, ఐపీ అడ్రసెస్ లో ఉన్న వల్నరబిలిటీ అంటే ఆ ఐపీ పైన రన్ అయ్యే సర్వీసెస్ లో వాటిలో ఉన్న వల్నరబిలిటీని ముందే ఫైండ్ అవుట్ చేసి మనం రిపోర్ట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు ప్యాచెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే, బిఫోర్ ఎవరైనా బ్లాక్ హ్యాట్ హ్యాకర్ హ్యాక్ చేసే ముందే మనం ఆ ప్యాచెస్ అప్లై చేసుకోవడం వల్ల ఆర్గనైజేషన్ మన డిజిటల్ అసెట్స్ అనేవి సెక్యూర్ గా ఉంటాయి అనమాట. సో ఇది ఫేజెస్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్. బేసిక్ ల్యాబ్ సెటప్ అనేది చూపిస్తాను. సో ఈ ల్యాబ్ సెటప్ అనేది ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే, పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే, జనరల్గా మనం ఏదైనా సిస్టమ్ పైన టెస్ట్ చేయాలంటే వేరే మల్టిపుల్ సిస్టమ్స్ మనం కొనుక్కోవడానికి మనీ ఎక్కువ ఖర్చు అవుతాయి, లేకపోతే వేరే వాళ్ళ సిస్టమ్ పైన ఏమైనా టెస్ట్ చేస్తే ఆ సిస్టమ్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వర్చువల్గా మనం ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి మన సిస్టంలో ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ కానీ, సిపియు కానీ, సో స్టోరేజ్ స్పేస్ కానీ, వీటిని మనం ఒక యాప్ని యూజ్ చేసి, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి మనం ఒక ల్యాబ్ సెటప్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకి కావాల్సింది వర్చువల్ బాక్స్ అనమాట. సో ఈ వర్చువల్ బాక్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, దీంట్లో మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ టూల్. జనరల్గా అయితే మనకి ఏమైనా టెస్ట్ చేయడానికి మల్టిపుల్ కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ అవసరం లేకుండా మన స్పెసిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో, మన కంప్యూటర్లో స్పెసిఫికేషన్స్ వాటిని యూజ్ చేసుకుని మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి వీటిలో ఇన్స్టాల్ చేసుకుని మనం టెస్ట్ చేయొచ్చు అనమాట, నేర్చుకోవడానికి. సో ఇక్కడ వర్చువల్ బాక్స్, ఇది ఓపెన్ సోర్స్ టూల్. డౌన్లోడ్ వర్చువల్ బాక్స్ 7.0 ఉంది ప్రజెంట్ వర్షన్. ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ మనం ఏదైతే మనం ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మ్యాక్ ఓఎస్కి అవైలబుల్గా ఉంది, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవైలబుల్గా ఉంది, విండోస్కి అవైలబుల్గా ఉంది. నేను ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ డౌన్లోడింగ్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ ఫోల్డర్. సో డైరెక్ట్గా మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసినా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్. సో ఇవేమీ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీరు లొకేషన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి బ్రౌజర్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సి ప్రోగ్రామ్ ఫైల్స్. ఈ సాఫ్ట్వేర్ యాక్చువల్గా ఒరాకిల్ నుంచి ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట, వర్చువల్ బాక్స్ అనేది. నెక్స్ట్. ఇంకా మార్కెట్లో వేరే వేరే వర్చువల్ బాక్స్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, బట్ ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ రిలేటెడ్ ఎస్ మీద క్లిక్ చేయండి. డిపెండెన్సెస్, పైథాన్ కోర్, ప్రొసీడ్ విత్ ఇన్స్టాలేషన్. సో ట్రై చేద్దాం, ఇన్ కేసు ఏమన్నా ఎర్రర్స్ వస్తే అప్పుడు చూద్దాము. నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. రిక్వైర్డ్ పైథాన్ కోర్ ప్యాకేజ్ అండ్ విన్ ఏపీఐ బైండింగ్స్ టు బి ఇన్స్టాల్ ఫస్ట్ అంట. సో ఎస్ మీద క్లిక్ చేసి చూద్దాము. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్ కేసు ఏమైనా ఎర్రర్స్ వస్తే మనం ఆ ఎర్రర్స్ని సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేద్దాము. ఫినిష్. సో ఇదనమాట మన సాఫ్ట్వేర్, వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్. దీంట్లో మనం వర్చువల్ మెషిన్స్ని ఇన్స్టాల్ చేసుకుని ఒక ల్యాబ్ లాగా క్రియేట్ చేసుకుని దీని నుంచి మనం నేర్చుకోవచ్చు, టెస్ట్ చేయొచ్చు. సో దీనికి యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఓవీఏ ఫైల్, ఓపెన్ వర్చువలైజేషన్ ఆర్కైవ్ అంటారు. ఇది ఏంటంటే డైరెక్ట్గా జనరల్గా మనం విండోస్ కానీ లైనక్స్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అయితే పెన్ డ్రైవ్ని యూజ్ చేసి బూట్ మోడ్ చేంజ్ చేసి యూఈఎఫ్ఐ పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసి ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ, లైక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి
హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసి అదంతా చేసుకుని స్టెప్ బై స్టెప్ కీబోర్డ్, టైమ్ జోన్ అన్ని సెలెక్ట్ చేస్తూ ఇన్స్టాల్ చేయడానికి అరౌండ్ 40 మినిట్స్ పడుతుంది, మినిమం 40 మినిట్స్ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఈ ఓవిఏ ఫైల్స్ ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. డైరెక్ట్గా ఫైల్ మనం వర్చువల్ బాక్స్లో ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఖాళీ లైనక్స్ ఓవిఏ అని టైప్ చేస్తున్నాను. ఈ ఖాళీ లైనక్స్ అనేది పెనిట్రేషన్ టెస్టర్స్ యూజ్ చేస్తారు, ఇంకా స్టూడెంట్స్ కూడా యూజ్ చేస్తారు అనమాట. మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి కానీ పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్చుకోవడానికి కానీ. సో అందులో ఖాళీ లైనక్స్ ఒకటి అనమాట. ఇది కూడా ఓపెన్ సోర్స్ అనమాట. ఇది లైనక్స్ డిస్ట్రిబ్యూషన్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన బేస్ అయిన ఒక డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే పెనిట్రేషన్ టెస్టింగ్ టూల్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్ ఉంటాయి, ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. సో దానికోసమని మీరు డైరెక్ట్గా లైనక్స్ డౌన్లోడ్ చేసుకుని లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఈ ప్యాకేజెస్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. టైం టేకింగ్ ప్రాసెస్, ఎర్రర్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఈ ఖాళీ లైనక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టంలో ఏంటంటే ఇన్బిల్ట్ టూల్స్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పి మనం ఖాళీ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఖాళీ linux.org ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ వర్చువల్ ఇమేజెస్ అని ఉన్నాయి కదా, ఇవి అనమాట. మనకి మల్టిపుల్ ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మొబైల్ కానీ క్లౌడ్ కంటైనర్స్, ఇన్ కేస్ మీరు ఏమన్నా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి. లైవ్ బూట్, ఇది పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇన్ కేస్ విండోస్ బేస్డ్ మీకు ఏమన్నా కావాలనుకుంటే అవి, అండ్ ఏఆర్ఎం బేస్డ్ కొంతమంది ఇవి చేస్తూ ఉంటారు కదా. కొంతమంది రాస్బెరీ పై ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, ఐ థింక్ ఇవి దానికి యూజ్ అవుతాయి అనమాట. ఇది ఇన్స్టాలర్ ఇమేజ్, డైరెక్ట్గా మనం సీడీలో ఇన్స్టాల్ చేసి కానీ పెన్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి కానీ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఇందాక చెప్పినట్టు కీబోర్డ్, టైమ్ జోన్, డిస్క్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ 40 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది అనమాట ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తే. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా వర్చువల్ మెషిన్కి సంబంధించింది కాబట్టి వర్చువల్ మెషిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన ప్యాకేజెస్ అనమాట. లైక్ ఇదనమాట. సో VMware ఉంది, ఇది ఏంటంటే కొంతవరకు ఫ్రీ ఉంటుంది, మీకు నెక్స్ట్ మనీ పే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇది వర్చువల్ బాక్స్ అయితే ఇది ఫ్రీ అనమాట. సో ఇది విండోస్ బేస్డ్ హైపర్-వి కానీ క్యూమాన్ ఒకటి ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. మనం ఇక్కడ వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి ఇది డౌన్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు టొరెంట్ డౌన్లోడర్ ఉంటే టొరెంట్ డౌన్లోడర్ నుంచి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. 2.9 GB ఉంది ఇక్కడ. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఏ ఫోల్డర్లోకి డౌన్లోడ్ కావాలో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది కొంత టైం పడుతుంది అనమాట. 932 GB ఉంది కదా. సో ఇది ప్లస్ మనం ఇంకోటి కావాల్సింది, నేను మెటాస్ప్లాయిటబుల్ అనే ఒక OVA ఫైల్ని డౌన్లోడ్ చేస్తాను. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మెటాస్ప్లాయిటబుల్ వేరు, మెటాస్ప్లాయిట్ వేరు. మెటాస్ప్లాయిట్ అనేది ఒక టూల్, మెటాస్ప్లాయిటబుల్ అనేది ఒక వల్నరబుల్ మిషన్ అనమాట. సో ఈ వల్నరబుల్ మిషన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం నేర్చుకోవడానికి, పెన్ టెస్టింగ్ ఇవన్నీ నేర్చుకోవడానికి వాటికి ఇంటెన్షనల్లీ మేడ్ వల్నరబుల్ మిషన్ అనమాట. ఇది కావాలనే ఒక మిషన్ని వల్నరబుల్గా చేశారనమాట. సో మనం డైరెక్ట్గా అటాక్ చేయకుండా వేరే వాళ్ళ మిషన్స్ పైన, వేరే అసెట్స్ పైన, సో అలా అటాక్ చేస్తే ఏమవుతుందంటే అది బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అవుతుంది. అండ్ సో సైబర్ లాస్ ప్రకారం మనం పనిషబుల్ అనమాట. ఇన్ కేస్ వేరే వాళ్ళ తెలియకుండా మనం హాఫ్ నాలెడ్జ్ తోటి వేరే వాళ్ళ వెబ్సైట్స్ పైన కానీ మెషిన్స్ పైన కానీ ఏదైనా హ్యాకింగ్ ఇలాంటివన్నీ చేస్తే సో పనిషబుల్ అనమాట. సో ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మెటాస్ప్లాయిటబుల్ లాంటి వల్నరబుల్ మెషిన్స్ పైన మనం టెస్ట్ చేసుకుంటాము. అది కూడా వర్చువల్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో మన సిస్టంలో మాత్రం. సో ఎవరికి ఏ ఎఫెక్ట్ ఉండదు, ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. సో అదే ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. స్టార్ట్ డౌన్లోడ్. సో ఇది కూడా డౌన్లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో వీడియో నేను పాస్ చేసి అవి డౌన్లోడ్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. సో ఆ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేయడం కంప్లీట్ అయ్యింది. సో మీరు అది మీ సిస్టంలో ఎక్కడ డౌన్లోడ్ అయిందో చెక్ చేసుకోండి. నాకైతే డౌన్లోడ్స్ కంప్రెస్డ్లో ఉంది, ఖాళీ లైనక్స్ అని ఉంది, అండ్ మెటాస్ప్లాయిటబుల్, ఇవి రెండు జిప్ ఫైల్స్ డౌన్లోడ్ అయ్యాయి. ఫస్ట్ నేను మెటాస్ప్లాయిటబుల్ లైనక్స్ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్, డౌన్లోడ్స్ కంప్రెస్డ్లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది మెటాస్ప్లాయిటబుల్ అనేది. ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేస్తాను నేను ఇక్కడ. సో మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది ఇది ఎక్స్ట్రాక్ట్ అయ్యింది.
మీరు కానీ ఇన్ కేస్ టొరెంట్ ఫైల్ నుంచి డౌన్లోడ్ చేస్తుంటే Kali Linux అనేది .ova ఫైల్ వస్తుంది. .ova ఫైల్ అయితే డైరెక్ట్గా మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు వర్చువల్ బాక్స్లో ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ చూద్దాం మెటాస్ప్లాయిటబుల్. సో ఈ మెటాస్ప్లాయిటబుల్ అనేది ఇంటెన్షనల్లీ మేడ్ వల్నరబుల్ మెషిన్. సో ఈ వల్నరబుల్ మెషిన్ మనం యూజ్ చేసుకుని దానిపైన మనం ప్రాక్టీస్ అనేది చేయొచ్చు అనమాట. అటాక్స్ కానీ పెన్ టెస్టింగ్ కానీ ఇట్లాంటిది. సో VMDK సో డౌన్లోడ్స్లో ఉంది అండ్ కంప్రెస్డ్ మెటాస్ప్లాయిటబుల్ అనే ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు వర్చువల్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ అని ఇస్తాను నేను. మెటాస్ప్లాయిటబుల్ VM అంటే వర్చువల్ మిషన్ లేకపోతే వల్నరబుల్ మిషన్. మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏ నేమ్ ఇచ్చినా వర్క్ అవుతుంది. మీ ఐడెంటిఫికేషన్ కోసం అంతా మీరు అదే ఐడెంటిఫై చేయడానికి ఆ మిషన్ని. ఇక్కడ ISO ఇమేజ్ అని ఉంది కదా, ఇన్ కేసు మీరు విండోస్ రిలేటెడ్ ఏమైనా సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం లైనెక్స్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి మెటాస్ప్లాయిటబుల్ లైనెక్స్ సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా వర్షన్ అనేది Oracle Linux 64-bit అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో బేస్ మెమరీ 2048 ఉంది, అంటే 2 GB ఉంది. మనకి 1 GB అయినా సరిపోతుంది. దీనికి మాత్రం 1024 అనేవ్వండి. ఇన్ కేస్ మీది నంబర్స్ కానీ రాకపోతే నంబర్ లాక్ పైన క్లిక్ చేయండి. NUM అని ఉంటుంది కదా కీబోర్డ్లో, అది క్లిక్ చేస్తే మీకు నంబర్స్ ఎంటర్ చేయడానికి ఉంటుంది. లేదంటే మీరు డ్రాగ్ కూడా చేయొచ్చు అనమాట ఈ పాయింట్ని. అండ్ ప్రాసెసర్ ఇక్కడ 1 ప్రాసెసర్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్రియేటివ్ వర్చువల్ హార్డ్ డిస్క్ నౌ, ఇక్కడ 20 GB ఉంది కదా, ఆర్ లేకపోతే యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్ అని ఉంటుంది. ఇక్కడ ఒక్కోసారి ఏంటంటే అక్కడ ఫైల్ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ని వేస్ట్ చేసుకుని అది VMDK VDI లేకపోతే OVA ఫైల్ అండ్ దాని మీద డిపెండ్ అయ్యి మనం ఈ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ డౌన్లోడ్స్ ప్రోగ్రామ్స్ కంప్రెస్డ్ మెటాస్ప్లాయిటబుల్ లైనెక్స్. సో ఇక్కడ VMDKని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి చూస్. సో యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్, అది ఆల్రెడీ మనకి ఉన్న ఫైల్ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి. ఇన్ కేస్ VMDK కాకుండా వేరే VDI వర్చువల్ డిస్క్ ఇమేజ్ అయి ఉంటే మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ .ova ఫైల్ అని ఉంటే డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇవన్నీ మనం ఇచ్చిన డీటెయిల్స్ అనమాట. సో నేమ్ ఇచ్చాము, ఏ ఫోల్డర్లో ఇది క్రియేట్ అవ్వాలి, దీనికి సంబంధించిన ఫైల్ సేవ్ అవ్వాలి అనేది. అండ్ 1 GB ర్యామ్ ఇచ్చాము, ప్రాసెసర్ ఒకటి ఇచ్చాము. సో ఇదనమాట. నెక్స్ట్ ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి మనం స్టార్ట్ మీద క్లిక్ చేస్తాము. బిఫోర్ దట్ ఏం చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి USB కంట్రోలర్ ఉంది కదా, ఇది డిసేబుల్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని ఎర్రర్స్ వస్తాయి అనమాట వర్చువల్ మిషన్స్లో. రెగ్యులర్గా చాలామందికి ఇక్కడ ఓపెన్ చేయడానికి ఎర్రర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఇది Kali Linux అయినా కూడా USB డిసేబుల్ చేయండి. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్గా ఒక పెన్ డ్రైవ్ మీరు కనెక్ట్ చేసి ఈ వర్చువల్ బాక్స్లోకి ఫైల్స్ కాపీ చేసుకోవాలంటే అప్పుడు యూజ్ అవుతుంది. అప్పటి వరకు దీంతో పెద్దగా యూజ్ ఉండదు. సో తర్వాత నెట్వర్క్లోకి వెళ్ళి ఇక్కడ బ్రిడ్జ్డ్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే బ్రిడ్జ్డ్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇది మెయిన్ మీ విండోస్ సిస్టమ్ ఏదైతే ఉందో మెయిన్ సిస్టమ్ ఒక నెట్వర్క్ అండ్ ఈ వర్చువల్ మిషన్లో ఉన్న నెట్వర్క్ సేమ్ నెట్వర్క్లో ఉంటాయి అనమాట. ఇన్ కేస్ ఇది కానీ మీరు సెలెక్ట్ చేసుకోకపోతే నాట్లో ఉంటే మాత్రం నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ప్రోటోకాల్ అంటారు దాన్ని. ఇక 10.IP సిరీస్ వస్తాయి అనమాట. ఈ క్లాస్ C IP అడ్రస్ రావడానికి మనం బ్రిడ్జ్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకుంటే 192.168. ఈ సిరీస్ ఆఫ్ IP అడ్రస్లో మనకి ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది అనమాట విత్ మెయిన్ సిస్టమ్తో పాటు. సో ఓకే మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మిషన్కి మీకు ఫుల్ స్క్రీన్ అవసరం లేదు, నార్మల్ స్క్రీన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే విజువల్గా మీకు ఏం కనిపించదు అనమాట యూజర్ ఇంటర్ఫేస్. ఓన్లీ టెర్మినల్ బేస్డ్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు మా వర్చువల్ బాక్స్లో. ఇన్ కేసు మీకు విజువల్గా కనపడాలి అంటే బ్రౌజర్ నుంచి బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీద బేస్ అయ్యి కొంచెం టైం పడుతుంది ఇది స్టార్ట్ అవ్వడానికి. సో మెటాస్ప్లాయిటబుల్ లాగిన్ అడుగుతుంది ఇక్కడ, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒకసారి ఇందాక బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. మనం డౌన్లోడ్ ఎక్కడ నుంచి చేస్తామో అక్కడ నుంచి. సో ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే మెటాస్ప్లాయిటబుల్ ఉంటుంది కదా, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ది డిఫాల్ట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇస్ MSF admin. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు సేమ్ అనమాట.
సో ఇక్కడ నేను అదే టైప్ చేస్తున్నాను, MSFADMIN, ఎంటర్. పాస్వర్డ్ కూడా MSFADMIN, ఎంటర్ టైప్ చేయాలి. సో MSF admin at metasploitable అని ఉంది కదా. సో ఇప్పుడు ఇది మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. మనం లాగిన్ అయ్యాము దీంట్లోకి, వర్చువల్ మెషిన్లోకి. ఇప్పుడు ఇది ఏ ఐపీ పైన పనిచేస్తుందో మనం చెక్ చేసుకుంటాం. IFCOINFIC. సో 192.168.0.125 అని ఉంది. సో ఈ ఐపీ అనేది మెటాస్ప్లాయిటబుల్ టు వల్నరబుల్ మెషిన్కి సంబంధించింది. ఇన్ కేస్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో అయితే మనకి డైరెక్ట్గా ఐపీ అడ్రస్ ఉండదు. అప్పుడు మనం Nmap యూజ్ చేసుకుని దాని ద్వారా సేమ్ నెట్వర్క్లో ఏవైతే మిషన్స్ ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది మనం టెస్టింగ్కి పర్పస్ కాబట్టి మనం ఇక్కడ IF కాన్ఫిగ్ అనేది టైప్ చేసి చూస్తాం. నెక్స్ట్, సో ఇది మనకి టార్గెట్ మిషన్లో యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు అటాకర్ మిషన్ చూసుకోవాలి, ఇది మనం టెస్ట్ చేయడానికి. సో దానికోసం అని చెప్పి మనకి Kali Linux ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి డౌన్లోడ్స్లో కంప్రెస్డ్లో Kali Linux మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇది కూడా సేమ్ కంప్రెస్డ్ Kali Linux అనే ఒక ఫోల్డర్లోకి ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. రీసెంట్గా ఇది Windows 11లో ప్రాబ్లమో లేకపోతే Kali Linux ఫైల్ ప్రాబ్లమో తెలియదు, బట్ ఇది ఎక్స్ట్రాక్ట్ అవడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇది టైం పడుతుంది ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఏంటంటే .ova ఫైల్ కానీ మనకు వచ్చిందండి. ఇన్ కేస్ టొరెంట్ ఆప్షన్ యూజ్ చేసి మనం Linux వెబ్సైట్ నుంచి Kali Linux వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే .ova ఫైల్ వస్తుంది. డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేస్తే మనకి వర్చువల్ బాక్స్లో ఓపెన్ అయిపోతుంది అనమాట. లేదంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ టూల్స్ సెలెక్ట్ చేసాను. ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ అయితే దీనికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. టూల్స్ మీద క్లిక్ చేస్తే జనరల్ వర్చువల్ బాక్స్ సంబంధించిన ఆప్షన్స్ అనమాట. అప్పుడు మనం ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా .ova ఫైల్ ఏదైతే ఉంటుందో Kali Linux OVA ఫైల్, అది ఇక్కడ OVA అని ఉంది కదా, .ova కానీ .ovf ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు మెటాస్ప్లాయిటబుల్ 2కి ఇచ్చినట్టు డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ OVA ఫైల్ కానీ OVF ఫైల్ కానీ మనకి రాకపోతే అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ Kali Linux కూడా న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి, తర్వాత ప్రాసెస్ ఫాలో అనమాట. Kali Linux అని ఇద్దాం ఇక్కడ. సో Linux బేస్డ్ సిస్టమ్ ఇక్కడ సేమ్ మనం అదే ఇవ్వచ్చు, Linux 64-bit, Oracle Linux 64-bit, కానీ డిఫాల్ట్గా వచ్చింది ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 64-bit అయితే సరిపోతుంది, ఏదైనా వర్క్ అవుతుంది. బట్ నేను Kali Linux అనేది కొంచెం డిబైన్డ్ బేస్డ్ సిస్టమ్ అనమాట. నేను ఇక్కడ Debian 64-bit అయినా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఇవి మీరు సెలెక్ట్ చేసే దాన్ని బట్టి ఇక్కడ లోగోస్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు ఇందాక Oracle ఇచ్చి ఉంటే ఇక్కడ పెంగ్విన్ టైప్ సింబల్ వస్తుంది, ఇక్కడ Debian సెలెక్ట్ చేస్తే ఇట్లాంటి సింబల్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో Kali Linuxకి మినిమం 2GB అవసరం అవుతుంది, ఇది ఉంచవచ్చు. మీరు లేదు అడిషనల్గా నాకు కావాలి అనుకుంటే 4GB అయినా ఇవ్వచ్చు అనమాట. మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4096 అండ్ ప్రాసెసర్స్ 2 ప్రాసెసర్స్ ఉంటే బాగుంటుంది. మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తారు Kali Linux అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ 2 ప్రాసెసర్స్ సెలెక్ట్ చేశాను ప్లస్ 4GB. మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1GB కదా. సో 1024 ఇంటూ నాకు ఒక 4GB కావాలి కాబట్టి 4096 అంటే 4GB సరిపోతుంది. సో ఇది Kali Linux అనేది ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు Kali Linux ఫోల్డర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వర్చువల్ మెషిన్ డెఫినేషన్ VMD అనే ఒక ఫైల్ వచ్చింది. ఇక్కడ VDA వర్చువల్ డిస్క్ ఇమేజ్ అని ఇక్కడ ఒక ఫైల్ వచ్చింది అనమాట. సో డబుల్ క్లిక్ చేసి చూద్దాము ఓపెన్ అవుతుందో లేదో. ఓకే, VDA ఇమేజ్ రాలేదు. నెక్స్ట్ వర్చువల్ బాక్స్ మెషిన్ డెఫినేషన్ VMD వచ్చింది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేద్దాము. సో ఇది ఇంపోర్ట్ అయింది VMD. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్స్లో కంప్రెస్డ్ మెటాస్ప్లాయిటబుల్. సో దీంట్లో ఏంటంటే VMDK ఫైల్ అని ఉంది ఇక్కడ, అండ్ డౌన్లోడ్స్ కంప్రెస్డ్ Kali Linux ఫోల్డర్లో VMD ఫైల్ ఉంది. సో సిమిలర్ ఫైల్స్ అనమాట.
సో ఇక్కడ మనం ఇప్పుడు Kali Linux సెలెక్ట్ చేశాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇందాకట్లాగానే యూఎస్బి డిసేబుల్ చేయండి. కంట్రోలర్ నెట్వర్క్ బ్రిడ్జ్ అడాప్టర్ పెట్టండి. సేమ్ నెట్వర్క్లో ఉంటాయి. ఇప్పుడు మెటాస్ప్లాయిటబుల్ Kali Linux అండ్ నా మెయిన్ మిషన్ కూడా సేమ్ నెట్వర్క్లో ఉంటుంది అనమాట. ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ Kali Linux ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి నేను ఇక్కడ చూజ్ ఏ డిస్క్ ఫైల్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. డైరెక్ట్గా స్టార్ట్ చేసి చూడండి. ఇన్ కేస్ స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడ వీడియో అని ఉంది కదా, వర్చువల్ డిస్క్ ఇమేజ్. సో ఇది డౌన్లోడ్స్లోనే ఉంది. డౌన్లోడ్స్ కంప్రెస్డ్ Kali Linux ఫోల్డర్ వర్చువల్ డిస్క్ ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ పైన క్లిక్ చేద్దాము. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నేను ఇది ఈ మిషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. Kali Linux స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది అనమాట బూటప్ అవ్వడానికి, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని. సో ఇది రావడంతో మెషిన్ ఒక చిన్న సైజులో వస్తుంది అనమాట, స్క్రీన్ సైజ్. ఇన్ కేస్ పెరగాలి అనుకుంటే మీకు కానీ ప్రాపర్గా డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యి ఉంటే జస్ట్ మీరు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, విండోస్ చిన్న సైజ్ చేసి మళ్ళీ ఒకసారి మ్యాక్సిమైజ్ చేశారనుకోండి, ఇది ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను లాగిన్ అవుతాను. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఆఫ్ Kali Linux ఏంటంటే లేటెస్ట్ వర్షన్స్కి స్మాల్ లెటర్స్లో KALI. ఇంతకుముందు ఓల్డర్ వర్షన్స్లో అయితే ROOT TOOR అని ఉండేది, దీనికి మాత్రం KALI ఎంటర్ చేయాలి. సో ఇదనమాట. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024.1 ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ Kali Linux అనమాట. సో దీనికి ఇమేజ్ ఎలా ఉంది, ఈ ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కొత్త వర్షన్స్ వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు ఈ ఇమేజ్ డెస్క్టాప్ డిఫాల్ట్ ఇమేజ్ అనేది చేంజ్ చేస్తుంటారు. సో నేను ఇక్కడ ఈ విండో సైజ్ అనేది తగ్గించి మళ్ళీ మ్యాక్సిమైజ్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఇది సింపుల్. ఇన్ కేస్ ఇవి కానీ ఫుల్ స్క్రీన్ రాకపోతే ఒక ప్రాసెస్ ఉంటుంది. డివైజెస్లోకి వెళ్ళి ఇన్సెట్ గెస్ట్ ఆడిషన్ CD ఇమేజ్ అని మీద క్లిక్ చేస్తే దీని డెస్క్టాప్ పైన ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, లేదంటే వేరే ఫోల్డర్స్లో క్రియేట్ అవుతుంది, రూట్ ఫోల్డర్ కానీ లేకపోతే హోమ్ ఫోల్డర్ ఇక్కడ. సో ఆ ఫైల్ని మనం టెర్మినల్లో రన్ చేస్తే అప్పుడు ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇవి కానీ మీరు వర్చువల్ మిషన్ విండోస్ మిషన్ అయి ఉంటే డివైజెస్లోకి వెళ్ళి ఇన్సెట్ గెస్ట్ ఆడిషన్ CD ఇమేజ్ పైన క్లిక్ చేస్తే డెస్క్టాప్ పైన ఒక .exe ఫైల్ అనేది ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే లేకపోతే ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఇదైతే సింపుల్గా స్క్రీన్ సైజ్ చిన్నగా చేసి మ్యాక్సిమైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది మన Kali Linux. సో ఇది పెనిట్రేషన్ టెస్టర్స్ యూజ్ చేస్తారు, లెర్నింగ్ పర్పస్ స్టూడెంట్స్ యూజ్ చేస్తారు, ఇంకా అటాకర్స్ కూడా యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఉంటాయి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ ఎక్సెట్రా. సో ఇది ఇప్పుడు మనకి ఎలా కన్సిడర్ చేస్తారంటే ఈ Kali Linux అనేది మీరు అటాకర్ మిషన్గా కన్సిడర్ చేయండి, అండ్ మెటాస్ప్లాయిటబుల్ అనేది టార్గెట్ మిషన్గా కన్సిడర్ చేయండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఏదైనా లైనక్స్ బేస్డ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయగానే మనం టెర్మినల్ ఓపెన్ చేయాలి. మీరు విండోస్ కీ ప్రెస్ చేసి టెర్మినల్ అని టైప్ చేసినా వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ Kali యూజర్గా లాగిన్ అయ్యారనమాట. ఈ Kali యూజర్ నుంచి రూట్ యూజర్గా మీరు చేంజ్ కావడానికి ఏం చేయాలంటే ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే Ctrl+ మీద క్లిక్ చేస్తే మీకు విజిబుల్గా ఉంటుంది అనమాట, టెక్స్ట్ పెద్దగా కనిపిస్తుంది. సో మీ స్క్రీన్లో కనిపించకపోవచ్చు, సో అందుకని చెప్పి నేను స్క్రీన్ సైజ్ పెద్దగా చేశాను. ప్లస్ ఇప్పుడు ఇక్కడ సో sudo su అంటే స్విచ్ యూజర్లా అనమాట. సో రూట్ అని టైప్ చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం Kali యూజర్ అనమాట, రెగ్యులర్ యూజర్. ఇంతకుముందు డిఫాల్ట్గా రూట్ యూజర్స్ వచ్చాయి ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ Kali Linuxలో, ఇప్పుడేమో Kali యూజర్గా లాగిన్ అవుతుంది అనమాట డిఫాల్ట్. సో sudo స్విచ్ యూజర్ రూట్ మీద చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి KALI అండ్ పాస్వర్డ్ కూడా KALI అనమాట, స్మాల్ లెటర్స్. ఎంటర్ చేస్తే మీరు ఇప్పుడు రూట్ యూజర్ అవుతారు అనమాట. సో ఈ రూట్ యూజర్ ఏంటంటే విండోస్ సిస్టమ్స్లో అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ ఎలా ఉంటాయో లైనక్స్ బేస్డ్ సిస్టమ్స్లో రూట్ యూజర్ అలా అనమాట. అంటే ఎలా అంటే ఏమైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అలా రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటాయి. రెగ్యులర్ యూజర్స్కి అవన్నీ ఉండకపోవచ్చు అనమాట. ప్రతి ఫోల్డర్కి మనం ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ, ఏవైనా కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేసేటప్పుడు కానీ, ఏమైనా టూల్స్ యూజ్ చేసేటప్పుడు కానీ మనకి రూట్ యూజర్ ప్రివిలేజెస్ అనేవి అవసరం అవుతాయి. సో రూట్ యూజర్గా చేంజ్ అవ్వచ్చు.
ఇంకొకటి ఇక్కడ స్విచ్ యూజర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్విచ్ యూజర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు ROOT అండ్ ఆ రూట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కూడా మీరు రూట్ యూజర్గా లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం రూట్ యూజర్. సో ఏదైనా లైనక్స్ బేస్డ్ సిస్టమ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగానే జనరల్గా sudo get అప్డేట్ అని టైప్ చేస్తాం అనమాట. ఈ టైప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏమైనా డిపెండెన్సీస్ కానీ లైబ్రరీస్ కానీ ఏమైనా కొత్త ప్యాకేజెస్ కానీ ఉంటే అవి అప్డేట్ అవుతాయి అనమాట. ఎంటర్. సో ఇది కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏమైనా కొత్త టూల్స్ ఇన్స్టాల్ చేసినా ఏదైనా కొన్ని ఉన్న టూల్స్ని యూజ్ చేసేటప్పుడు కూడా వాటి డిపెండెన్సీస్ ప్యాకేజెస్ కానీ లైబ్రరీస్ ఏమైతే ఉంటాయో అవి ప్రాపర్గా అప్డేట్ అవుతాయి అనమాట. సో దానివల్ల మనం టూల్ని ప్రాపర్గా యూజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మన IP అడ్రస్ ఏంటో తెలుసుకోవాలి. ifconfig ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీరు 192.168.0.190 అని ఉంది కదా. సో అటాకర్ మిషన్ అనుకుంటే Kali Linux ఇది దీని IP అడ్రస్. అండ్ మెటాస్ప్లాయిటబుల్ తీసుకుంటే మీరు ఇది బ్లాంక్ అయినప్పుడు ఎంటర్ కీ ప్రెస్ చేయండి సరిపోతుంది. సో 192.168.0.125 అనమాట ఇది. సో ఇది టార్గెట్ మిషన్ అవుతుంది మనకి. సో ఇప్పుడు బేసిక్ పెన్ టెస్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అండర్స్టాండింగ్ పర్పస్. ఇవి చూడండి, ఇది అటాకర్ మిషన్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఈ వర్చువల్ మిషన్స్ కాబట్టి మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో Kali Linux IP అడ్రస్ వచ్చి 192.168.0.190. మెటాస్ప్లాయిటబుల్ IP అడ్రస్ వచ్చేసరికి 192.168.0.125 అనమాట. సో దీనిపైన మీరు కర్సర్ కానీ క్లిక్ చేస్తే సో కర్సర్ కనపడదు అనమాట మెటాస్ప్లాయిటబుల్ వర్చువల్ మిషన్లో. మళ్ళీ మీకు కర్సర్ కనపడాలి అంటే కీబోర్డ్లో ఉన్న రైట్ సైడ్ ఉన్న Ctrl+Alt మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తే రిలీజ్ అవుతుంది అనమాట, మీకు మౌస్ కర్సర్ వస్తుంది అనమాట. సో చిన్న ట్రిక్ ఇది, తెలియకపోతే మీకు అర్థం కాదనమాట, చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ తెలియాలి అంటే మీరు రెగ్యులర్గా వర్చువల్ మిషన్స్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడము, రిమూవ్ చేయడం, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది అనమాట ఎట్లా ఏంటనేది. ఇమీడియట్గా మీకు కానీ రాకపోతే మీరేమీ అనుకోవద్దు రావట్లేదు అని చెప్పేసి ట్రై చేయండి. సో మల్టిపుల్ వేస్లో ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా మీకు అలవాటు అవుతుంది అనమాట. ప్రాబ్లం ఏముండదు ఇన్స్టాల్ చేయడం వల్ల, అన్ఇన్స్టాల్ చేయడం వల్ల. సో ఎలా, సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేస్తామో అని చూపిస్తాను ఇక్కడ. సో డైరెక్ట్గా మనం టెర్మినల్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ 2 types ఆఫ్ టెర్మినల్స్ ఆప్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా. రెగ్యులర్ టెర్మినల్ ఇది ఓపెన్ చేస్తే నార్మల్ యూజర్ కింద మనం లాగిన్ అయినప్పుడు వచ్చే టెర్మినల్ వస్తుంది. డైరెక్ట్ రూట్ టెర్మినల్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే రూట్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. KALI అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఓపెన్ చేయొచ్చు. సో Ctrl+ పైన క్లిక్ చేస్తే మీకు ఇన్ కేస్ టెక్స్ట్ పెద్దగా కావాలంటే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ పింగ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను, PING. తర్వాత మెటాస్ప్లాయిటబుల్ IP ఏదైతే ఉందో 192.168.0.125 టార్గెట్ IP ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్ కేస్ మీకు నంబర్స్ కానీ ఇక్కడ టైప్ కాకపోతే కీబోర్డ్లో ఉన్న నంబర్ దగ్గర NUM అని ఉంటుంది కదా నంబర్, ఆ బటన్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నంబర్ టైప్ చేయగలుగుతారు. 192.168.0.125. సో ఈ పింగ్ కమాండ్ ఏం చేస్తుందంటే కొన్ని ప్యాకెట్స్ని సెండ్ చేస్తుంది అనమాట. బేసిక్గా అది అవైలబుల్గా ఉందా లేదా టార్గెట్ అని చెక్ చేసుకోవడానికి. ఇన్ కేస్ రియల్ టైం పెనిట్రేషన్ టెస్టింగ్ కానీ అటాక్లో కానీ మనకి టార్గెట్ IP తెలియదు, దానికోసం మనం కొన్ని Nmap కమాండ్స్ అవి యూజ్ చేసి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి టార్గెట్ IP ఏంటో తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి IP తెలుసు మన ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా ఆ IPని ifconfig కానీ మెటాస్ప్లాయిటబుల్లో చెక్ చేసి IPని ఇక్కడ టైప్ చేశాను అనమాట. ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో 64 bytes ఫ్రమ్ 192.168.0.125 అంటే ఇది Kali Linux IP నుంచి మెటాస్ప్లాయిటబుల్ IPకి ప్యాకెట్ సెండ్ అవుతున్నాయి అండ్ రిసీవ్ కూడా చేసుకుంటున్నాము. అంటే వీఆర్ ఏబుల్ టు రీచ్ అనమాట, దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతున్నాము. సో నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఏం చేస్తున్నాను అంటే Nmap కమాండ్ యూజ్ చేస్తాను. Nmap స్పేస్ 192.168.0.125 ఇది మన మెటాస్ప్లాయిట్ IPని నేను ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఈ Nmap అనే కమాండ్స్లో, Nmap అనేది టూల్ అనమాట, ఇన్బిల్ట్ టూల్. ఎప్పుడైతే మీరు Nmap అని ఇక్కడ టైప్ చేస్తారో టెర్మినల్లో Nmap టూల్ నుంచి యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి అనమాట. ఈ Nmapలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచెస్ ఉంటాయి అనమాట. ఆ స్విచెస్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ యాక్టివిటీస్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కానీ స్కానింగ్ చేయడానికి ఇట్లాంటి యాక్టివిటీస్. సో ఈ Nmap అనేది నెట్వర్క్ మ్యాపర్ టూల్ అనమాట. సో నెట్వర్క్కి సంబంధించిన
ఆ నెట్వర్క్లో ఏం ఐపీస్ ఉన్నాయి, ఏం సర్వీసెస్ రన్ అవుతున్నాయి, ఓపెన్ పోర్ట్స్ ఏమైనా ఉన్నాయో, క్లోజ్డ్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఓపెన్ పోర్ట్స్ ఉంటే ఆ ఓపెన్ పోర్ట్స్ పైన ఏం సర్వీసెస్ రన్ అవుతున్నాయి అవన్నీ చెక్ చేసి మనం ఆ వర్షన్స్ ఏమన్నా వల్నరబిలిటీస్ ఉంటే దానిపైన తర్వాత మనం పేలోడ్ అనేవి క్రియేట్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో దానికోసం అనేది ఇది యూజ్ అవుతుంది. ఇదే ఎన్మ్యాప్ టూల్ యూఐ బేస్డ్ టూల్ ఒకటి ఉంటుంది అనమాట, విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది జెన్మ్యాప్ అంటారు. సో ఇది జెన్మ్యాప్ టూల్, ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని ఎలా ఉంటుందంటే యూఏ బేస్డ్ ఉంటుంది అనమాట, యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. గ్రాఫికల్గా మనకి కనిపిస్తుంది అనమాట. మనకి డైరెక్ట్గా టార్గెట్ అయిపోయి ఇవ్వడం, టైప్ ఆఫ్ స్కాన్ని సెలెక్ట్ చేసుకోవడం, కమాండ్స్ కూడా ఇక్కడ ఈజీగా ఉంటుంది అనమాట ఇది యూజ్ చేయడం. బట్ బిగినర్ లెవెల్లో ఇది యూజ్ చేస్తేనే బెటర్, ఎక్కువ నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇలా టైప్ చేసి మనం ఎంటర్ చేసాం అనుకోండి, ఇక్కడ మ్యాక్సిమైజ్ చేస్తున్నాను, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడానికి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఎన్మ్యాప్ స్కాన్. సో ఈ పర్టికులర్ వర్షన్ పైన స్కాన్ జరిగింది. ఎన్మ్యాప్ స్కాన్ రిపోర్ట్ ఫర్ ఈఐపి పైన పోర్ట్, ఇవన్నీ పోర్ట్ నెంబర్స్ అనమాట. అండ్ స్టేట్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్డ్ ఉన్నాయా, ఏ సర్వీస్ రన్ అవుతుంది. సో ఈ సర్వీస్ మన టార్గెట్ పైన రన్ అవుతుంది అనమాట. సో ఇలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తాం. రియల్ టైంలో కూడా ఇలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాము. బట్ ఏంటంటే మనకి ఏదైనా పెన్ టెస్ట్ ఎవరైనా మనకి పెన్ టెస్ట్ చేయమని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకొని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాగా ఇవి పెన్ టెస్ట్ చేస్తామని పర్మిషన్ తీసుకుని మాత్రమే పెన్ టెస్ట్ చేస్తాము. ఇలాంటి యాక్టివిటీస్ మనం డైరెక్ట్గా డొమైన్ పైన కానీ లేకపోతే ఏవైనా ఐపీ అడ్రస్ పైన కానీ పర్ఫామ్ చేస్తే లీగల్గా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో పర్మిషన్ లేకుండా ఎవరు కూడా పెన్ టెస్టింగ్ యాక్టివిటీ చేయకూడదు. కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు వీడియో కామెంట్స్లో. సో వితౌట్ పర్మిషన్ చేయకూడదు అనమాట, అది బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అవుతుంది. విత్ పర్మిషన్ చేస్తేనే ఎథికల్ హ్యాకింగ్ అవుతుంది, వైట్ హ్యాట్ హ్యాకింగ్ అవుతుంది. సో ఇవన్నమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏముంటుంది అంటే, సో ఇది పోర్ట్ నెంబర్ 21 ఓపెన్ ఉంది, ఎఫ్టిపి రన్ అవుతుంది. సో ఆ ఎఫ్టిపి ఏ వర్షన్ రన్ అవుతుంది అనేది స్కాన్ చేస్తాము. అందులో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయో లేదో పాయింట్అవుట్ చేసి తర్వాత కొన్ని కమాండ్స్ని యూజ్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో ఇలా ఇదే పెన్ టెస్టింగ్ యాక్టివిటీ అనుకోండి, మీరు ఏం చేస్తారు ఏంటి అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. సో నేను ఇలా ఎన్మ్యాప్ యూజ్ చేశాను, స్కాన్ చేశాను. సో ఓపెన్ పోర్ట్ ఒకటి పోర్ట్స్ నాకు వచ్చాయి. సో కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి, డాక్యుమెంటేషన్ కూడా, రిపోర్ట్ రైటింగ్ ప్రాపర్గా. సో టెక్నికల్ పర్సన్ అయితే మీరు ఎవరికైతే రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు టెక్నికల్ వేలో ఇవ్వాలి, రిపోర్ట్ ప్రాపర్గా అర్థమయ్యేలాగా సింపుల్ వేలో, సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఇన్ కేస్ నాన్ టెక్నికల్ పర్సన్ అయితే వాళ్ళ వేలో సింపుల్గా మీరు రిపోర్ట్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా జనరేట్ చేసిన రిపోర్ట్స్ని వాళ్ళు యూజ్ చేసుకుని ఏం చేస్తారంటే ప్యాచప్ చేయడం వల్ల బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కానీ ఏమైనా సైబర్ అటాక్స్ కానీ గురవ్వకుండా ముందుగానే ప్యాచ్ చేసుకొని ఆర్గనైజేషన్ కానీ నెట్వర్క్ని కానీ ఆ వెబ్సైట్ని కానీ సెక్యూర్గా ఉంచుకుంటారు అనమాట. అది కాన్సెప్ట్ ఆఫ్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో ఇదనమాట. సో ఇలా చేయొచ్చు. ఇంకొకటి నెక్స్ట్ వేలో ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే మెటాస్ప్లాయిట్ టూల్ యూజ్ చేసి ఖాళీ లైనక్స్లో, సో డైరెక్ట్ టూల్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట, మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్. మెటాస్ప్లాయిటబుల్ వల్నరబుల్ మిషన్ వేరు, మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ టూల్ వేరు. ఇది ఎక్స్ప్లాయిటేషన్ టూల్ అనమాట. ఇందులో పేలోడ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకుని టార్గెట్ మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.